ఎవరి అంతం ఎప్పుడో తెలియదు, ఎవరి ముగింపు ఎప్పుడో తెలియదు. కాబట్టి దేవుని రాజ్యంలో ఉండడానికి, దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడే పాపం లేని వ్యక్తులుగా జీవించాలి. హల్లెలూయా. అతని పాపములు క్షమించబడి ఉన్నవని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. నీ పాపములు క్షమించబడాలి. అలాగే నీవు ఎవరినైతే తీసుకొని వస్తావో వారి పాపములు కూడా దేవుడు క్షమిస్తాడు. నీ విశ్వాసం ఏమై ఉండాలనంటే, నా ఒక్కదాని పాపాలు క్షమించబడి, నా ఒక్కడి పాపాలు క్షమించబడి నేను ఒక్కదాన్ని పరలోకం పోతా, నేను ఒక్కడిని పరలోకం పోతా అనుకోవడం కాదు. కానీ నా చుట్టూతా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, నా ఇంట్లో ఉన్నవారైనా, నా బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే, నా చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైనా సరే, వారు కూడా వారి పాపాలు క్షమించబడి వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లుగా నేను వారిని దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాను అన్న విశ్వాసంతో బ్రతకాలి నువ్వు.